నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదలు పెను విషాదాన్ని మిగిల్చాయి. టిబెట్ వైపు నుంచి ఒక్కసారిగా ఉద్భవించిన ఈ మెరుపు వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 95కు చేరింది. మరో 500 మందికి పైగా ఆచూకీ లేకుండా పోయారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నేపాల్లోని 4 జిల్లాల్లో తీవ్ర ప్రాణ ఆస్తి నష్టం వాటిల్లింది. వరద తీవ్రతకు వంతెనలు, రహదారులు, డజనుకు పైగా జల విద్యుత్ ప్రాజెక్టులు ధ్వంసమయ్యాయి. బాధితుల సహాయార్థం భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో నేపాల్ టిబెట్ సరిహద్దుల్లోని బోటెకోసి నదికి ఒక్కసారిగా భారీ వరద పోటెత్తింది. టిబెట్ రసువా గడి సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో కొండచర్యలు విరిగిపడటంతోనే ఈ విపత్తు సంభవించినట్లు ప్రాథమిక నివేదికలు, శాటిలైట్ చిత్రాల ద్వారా అధికారులు గుర్తించారు. కొండచర్యలు విరిగిపడి నదీ ప్రవాహానికి అడ్డుపడటం ఆకస్మిక వరదలకు కారణమైనట్లు తెలుస్తోంది. లెందే నది ఉప్పొంగి ఆ వరద నీరు బోటెకోసి మీదుగా త్రిశూలి నదిలోకి ప్రవేశించడంతో రసువా, దాడింగ్, నువాకోట్, చిత్వాన్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో కలిపి మొత్తం 95 మంది మరణించినట్లు నేపాల్ అధికారులు ధృవీకరించారు. మెరుపు వరదల దాటికి నదీ తీర ప్రాంతాల్లో ఉన్న అనేక భవనాలు, వాహనాలు కొట్టుకుపోయాయి. బురదలో అనేక మంది కూరుకుపోయినట్లు అంచనా వేస్తున్నారు. ఈ వరద ఉధృతికి కనీసం 4 శాశ్వత వంతెనలతో పాటు పలు తాత్కాలిక వంతెనలు ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. వరద ఉధృతికి 42 కిలోమీటర్ల మేర రహదారి కొట్టుకుపోవడంతో పాటు 13 జల విద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పరిస్థితిని సమీక్షించిన నేపాల్ ప్రధాని బాలేంద్ర షా అత్యవసర సహాయక చర్యలకు ఆదేశించారు. నేపాల్ సైన్యం హెలికాప్టర్లు, డ్రోన్లు, స్నిఫర్ డాగ్స్తో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి సుమారు 93 మందిని రక్షించింది. వీరిలో 30 మందిని కాఠ్మాండులోని త్రిభువన్ యూనివర్సిటీ టీచింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బోటెకోసి, త్రిశూలి నది పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఈ ఆకస్మిక వరదల్లో సుమారు 400 మంది పర్యాటకులు గల్లంతు కాగా అందులో 105 మంది భారతీయులు, 37 మంది ఎన్ఆర్ఐలు ఉన్నారు. గల్లంతైన భారతీయుల్లో అత్యధికులు కైలాస మానస సరోవర్ యాత్ర నిమిత్తం టిబెట్ వెళ్తున్న వారని అధికారులు గుర్తించారు. 44 మంది నేపాల్ ఆర్మీ సిబ్బందితో సహా మొత్తం 80 మంది భద్రతా సిబ్బంది కూడా గల్లంతయ్యారు. భద్రతా బలగాలు, విపత్తు నిర్వహణ బృందాలు గల్లంతైన వారి కోసం ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న భారతీయుల కోసం కాఠ్మండూలోని భారత రాయబార కార్యాలయం అత్యవసర హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. వరద ప్రభావిత నేపాల్లోని రసువా జిల్లాలో తమిళనాడుకు చెందిన 57 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు. కుంభకోణానికి చెందిన సూపర్ యాత్ర ఏజెన్సీ ద్వారా వీరంతా ఆగస్టు 23న ముక్తినాథ్ వంటి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాంతాల దర్శనానికి 3 వ్యాన్లలో బయలుదేరారు. చెన్నై, తిరుచి, తంజావూర్, కుంభకోణం, మదురై సహా పలు ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఇందులో ఉన్నారు. నేపాల్లో ప్రస్తుతం వరదలు, కొండచర్యలు విరిగిపడటంతో రవాణా మార్గాలు మూసుకుపోయి మార్గమధ్యలోనే వారు చిక్కుకుపోయారు. వీరిలో 20 మంది కొండచర్యలు విరిగిపడిన ఘటనలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. తమ క్షేమ సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అయితే మిగిలిన 37 మంది పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియరాలేదు. యాత్రికుల బంధువులు సమాచారం కోసం ట్రావెల్ ఏజెన్సీని ఆశ్రయిస్తున్నారు. మరోవైపు అక్కడ చిక్కుకున్న వారికి ఆహారం, వైద్య సదుపాయాలు అందించి సహాయక చర్యలు వేగవంతం చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది.